వరల్డ్ క్రికెట్లో బెస్ట్ బౌలర్గా ఉన్న జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే మాంచెస్టర్ టెస్ట్ అత్యంత వరస్ట్గా మిగిలిపోనుంది. లార్డ్స్ టెస్ట్లో 5 వికెట్లు తీసుకున్న బుమ్రా మాంచెస్టర్లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. వికెట్లు తీయలేకపోవడమే కాకుండా భారీగా పరుగులు కూడా సమర్పించుకున్నాడు. టెస్ట్ కెరీర్లో బుమ్రా ఇప్పటివరకు 49 టెస్టులు ఆడగా ఒక ఇన్నింగ్స్లో 100కు పైగా పరుగులు ఇవ్వడం మాత్రం ఇదే తొలిసారి. 2018లో కేప్టౌన్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్తో టెస్ట్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన బుమ్రా ఇప్పటివరకు ఒక్క ఇన్నింగ్స్లో 100+ రన్స్ ఇవ్వలేదు. కానీ తాజా మ్యాచ్లో ఇంగ్లాండ్ బ్యాటర్ల దాటికి బుమ్రా తేలిపోయాడు. దీంతో ఈ అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. 4వ టెస్టులో బుమ్రా 33 ఓవర్లు వేసి 112 పరుగులు సమర్పించుకున్నాడు. జేమీ స్మిత్, లియామ్ డాసన్ వికెట్లు తీసుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-2025లో ఒక ఇన్నింగ్స్లో 99 పరుగులు ఇచ్చుకున్నాడు బుమ్రా. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. అయితే ఈ మ్యాచ్లో బుమ్రా తన బౌలింగ్తో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఆశ్చర్యకరంగా తన బౌలింగ్ పేస్ పదును కూడా తగ్గింది. అతను ఒకే ఒక బంతిని 140 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వేశాడు. 3వ రోజు ఆటలో బుమ్రా చీలమండ గాయంతో ఇబ్బంది పడ్డాడు. లంచ్ బ్రేక్ తర్వాత ఒకే ఒక్క ఓవర్ వేసి డగౌట్కు పరిమితమయ్యాడు. టీ బ్రేక్ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఒక్క ఓవర్ మాత్రం వేశాడు. వాస్తవానికి వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా బుమ్రా ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది. కానీ సిరీస్లో 1-2తో వెనకబడి ఉండటం, ఆకాశ్దీప్, హర్షదీప్ సింగ్లు గాయపడటంతో బుమ్రా తప్పనిసరి పరిస్థితుల్లో ఆడాల్సి వచ్చింది. గ్రౌండ్ కండిషన్స్ సైతం ఇంగ్లాండ్కు అనుకూలంగా మారిపోయాయి. బ్యాటింగ్ సమయంలో ఎండ రావడంతో పిచ్ కూడా పూర్తిగా ఫ్లాట్గా మారిపోయింది. దీనికి తోడు బుమ్రాకు అండగా మరో ఎండ్లో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయలేకపోయారు.